ఇరాన్తో 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం ముగింపునకు సంబంధించి పూర్తిస్థాయి ఒప్పందం అమలయ్యేంత వరకు తమ దేశానికి చెందిన యుద్ధ నౌకలు, విమానాలు, సైనిక సిబ్బంది, ఆయుధాలు వంటివన్నీ కూడా ఇరాన్, దాని పరిసర ప్రాంతాల్లోనే ఉంటాయని చెప్పారు. ఒకవేళ ఒప్పందాన్ని ఇరాన్ పాటించకపోతే మునుపెన్నడూ చూడని స్థాయిలో భీకర దాడులు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. హర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరవాలని అన్నారు. ఈలోగా అమెరికా సైన్యం విశ్రాంతి తీసుకుంటూ తమ తదుపరి మిషన్ కోసం ఎదురు చూస్తుందన్నారు ట్రంప్. రెడ్డిగా ట్రంప్ తాజా స్టేట్మెంట్ కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ సదా అందిస్తారు. సదా చెప్పండి, వార్ పై ఈ ట్రంప్ ప్రకటన ఏంటి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వండి. పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ వాతావరణం ఆగిపోయింది అనుకున్న టైంలో, ఎందుకంటే ఇటు ఇరాన్ కానీ యుఎస్ కానీ 2 వారాల పాటు సీజ్ ఫైర్ ఉంటుందంటూ కూడా అనౌన్స్ చేశారు. ఇరాన్ ఎక్స్టర్నల్ అఫైర్ మినిస్టర్ కానీ ఇటు ట్రంప్ కానీ 2 వీక్స్ పాటు సీజ్ ఫైర్ ఉంటుంది. సో 10 కండిషన్స్ తోటి 2 దేశాలు కూడా ఒప్పందం మీద దీనిపైన డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఈ డిస్కషన్స్ పూర్తిగా ఫైనల్ అయ్యే వరకు 2 వీక్స్ వరకు ఎలాంటి సీజ్ ఫైర్ ఉండదు, ఎలాంటి కాల్పులు ఉన్నాయంటూ కూడా అటు ఇరాన్ ఎక్స్టర్నల్ అఫైర్ మినిస్టర్ అబ్బాస్ అలాగే ట్రంప్ కూడా ప్రకటించారు. సో ఈ 2 వీక్స్ పాటు పూర్తిగా చర్చలు జరుగుతాయి. ఒకవేళ ఆ చర్చలు సఫలమైతే ఆ తర్వాత పూర్తిగా యుద్ధం ఆగిపోతుందంటూ ప్రకటించారు. సో దీంతో ఈ 10 కండిషన్స్లో ముఖ్యంగా ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ను ఇరాన్ తెరవాలి. సో దాంతో ఎలాంటి ఇబ్బంది ఉండకూడదంటూ కూడా అమెరికా చెప్పింది. సో దాన్ని వాళ్ళు ఒప్పుకున్నారు. సో ఈ 2 వీక్స్ పాటు సీజ్ ఫైర్ ఉంటుందంటూ కూడా 2 దేశాలు ప్రకటించాయి. సో ఈ టైంలోనే ఇజ్రాయెల్ లెబనాన్ పైన భీకరమైన దాడులు చేసింది. కేవలం వితిన్ 10 మినిట్స్లో 100 ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. దీనిలో ఆల్మోస్ట్ ఒక 400 మెంబర్స్ వరకు చనిపోయారు. అలాగే 1100 మంది వరకు గాయపడ్డట్టు మనం న్యూస్ చూస్తున్నాం. సో ఈ టైంలో అంటే సీజ్ ఫైర్ ఆగిపోయి పశ్చిమాసియా దేశాల్లో కొద్ది మేర యుద్ధ వాతావరణం ఆగిపోయింది అనుకున్న టైంలో ఇటు ఇజ్రాయెల్ మళ్ళీ తిరిగి అటాక్ చేయడం లెబనాన్ పైన, లెబనాన్లో ఉన్నటువంటి హిజ్బుల్లాను టార్గెట్గా చేసుకొని అటాక్ చేయడంతో ఇప్పుడు మళ్ళీ ఈ సీజ్ ఫైర్ పరిస్థితి ఏంటన్న క్వశ్చన్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఈ సీజ్ ఫైర్లో భాగంగా ఉన్న 10 కండిషన్స్లో ఇజ్రాయెల్కి లెబనాన్కి అందులో ఉన్నటువంటి హిజ్బుల్లా మిలిటెంట్స్కి మధ్య జరిగే పోరుకు సంబంధించి ఎట్లాంటి ఇష్యూ లేదు. సో అది ఇజ్రాయెల్కి హిజ్బుల్లాకి ఉన్నటువంటి యుద్ధంలో భాగమే తప్ప ఈ ప్రస్తుతం ఈ సీజ్ ఫైర్లో ఇచ్చినటువంటి 10 పాయింట్స్లో లేదంటూ ఇటు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కానీ లేకపోతే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కానీ వీళ్ళిద్దరు కూడా చెప్తున్నారు. కానీ ఇరాన్ మాత్రం ఇప్పుడు సీజ్ ఫైర్ కోసం 10 పాయింట్స్ అనుకున్నాం, వాటిపైన 10 కండిషన్స్ పైన డిస్కషన్ జరుగుతుంది. సో యుద్ధం ఒక వైపు ఆగిపోతుంది అనుకున్న టైంలో తిరిగి మళ్ళీ ఇజ్రాయెల్ లెబనాన్ పైన, లెబనాన్లో ఉన్నటువంటి బీరూట్తో పాటు ఇంకొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి కమర్షియల్ అలాగే రెసిడెన్షియల్ ఏరియాల్లో అటాక్స్ చేయడం పైన ఇరాన్ దీన్ని ఖండించింది. సో దీంతో మళ్ళీ తిరిగి స్ట్రేట్ ఆఫ్ హార్ముజ్ని క్లోజ్ చేసింది. దానిపైన కొన్ని కండిషన్స్ పెడుతుంది. సో ఒకవైపు యుద్ధం ఆగిపోతుంది అనుకున్న టైంలో సో కొద్దిమేర చర్చలు జరుగుతున్నాయి. 2 వారాల పాటు సీజ్ ఫైర్కు ఒప్పుకున్నారు. ఈ టైంలోనే ఈ దేశాల మధ్య ఏవైతే ఉన్నాయో ఇటు అమెరికా కానీ ఇరాన్, ఈ 2 దేశాల మధ్య ఇజ్రాయెల్తో కలిపి ఒకవైపు చర్చలు జరుగుతున్నాయి అనుకుంటున్న టైంలోనే తిరిగి మళ్ళీ ఇజ్రాయెల్ లెబనాన్ పైన అటాక్ చేయడం, అలాగే అటు ఈ అటాక్ను సాకుగా చెప్తూ ఇరాన్ తిరిగి స్ట్రేట్ ఆఫ్ హార్ముజ్ను క్లోజ్ చేయడం. సో ఈ అన్ని పరిణామాలతోటి మళ్ళీ తిరిగి యుద్ధం ఇలాగే కంటిన్యూ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరోవైపు ఇటు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కూడా తన సోషల్ మీడియా సంబంధించిన ట్రూత్లో ఒక పోస్ట్ చేశాడు. దానిలో ఏం చెప్పాడంటే, ప్రస్తుతానికి 2 వారాల పాటు మా సిబ్బంది కేవలం రెస్ట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇరాన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో తమ ఫ్రెండ్లీ కంట్రీస్ అయినటువంటి గల్ఫ్ కంట్రీస్లో ప్రస్తుతం ఎలాగైతే ఉన్నాయో తమ యుద్ధ విమానాలు కానీ, యుద్ధ నౌకలు కానీ, ఆర్మీ కానీ వాళ్ళంతా అలాగే ఉంటారు. సో ఈ 2 వీక్స్లో సీజ్ ఫైర్కు సంబంధించిన ఈ 10 కండిషన్స్ పైన పూర్తి క్లారిటీ వచ్చే వరకు ఈ ఇరాన్ చుట్టుపక్కలనే మా సైన్యం పూర్తిగా ఉంటుంది. తమ దేశానికి సంబంధించిన యుద్ధ నౌకలు కానీ, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కానీ అవన్నీ కూడా పూర్తిగా ఇరాన్ చుట్టూనే ఉంటాయి. ఈ 10 కండిషన్స్లో ఏవైనా ఒకవేళ వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోయినా, లేకపోతే ఈ 2 వీక్స్లో ఇరాన్ ఏదైనా అటాక్ చేయడమో లేకపోతే తమ కండిషన్స్కు ఒప్పుకోకపోవడమో చేస్తే తిరిగి మళ్ళీ భీకర దాడులు చూడాల్సి వస్తుంది. ఇన్ని రోజులు ఒకటి, ఇక నుంచి చేయబోయే దాడులు ఇంకోవైపు ఉంటాయి. సో పూర్తిగా ఇరాన్ను మట్టు పెట్టడానికైనా మేము సిద్ధం.
ప్రస్తుతానికి ఈ 2 వీక్స్ పాటు మా సైన్యం పూర్తిగా కేవలం రెస్ట్ మోడ్లో మాత్రమే ఉంటుంది. పూర్తిగా ఇరాన్ చుట్టూ ఉన్న తమ ఫ్రెండ్లీ కంట్రీస్లో పూర్తిగా తమ బలగాలు అలాగే ఉంటాయంటూ కూడా ఇటు ట్రంప్ చెప్పాడు. సో ఒకవైపు లెబనాన్ పైన ఇజ్రాయెల్ దాడి చేయడం, మరోవైపు ఇరాన్ స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ను తిరిగి మళ్ళీ క్లోజ్ చేయడం. నిన్నంతా ఈ 2 వీక్స్ సీజ్ ఫైర్ అనుకున్న తర్వాత అటు స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అయింది. ఆ తర్వాత యాజ్ యూజువల్గా ఈ నౌకలు ఆ స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ గుండా వెళ్ళాయి. కానీ తిరిగి మళ్ళీ ఇది క్లోజ్ చేయడం, ఈ రెండు అంశాలతో పాటు తిరిగి ఇప్పుడు ట్రంప్ కూడా తన ట్రూత్లో పోస్ట్ చేయడం, మా చుట్టూ ఇరాన్ చుట్టుపక్కలనే మా దేశానికి సంబంధించినటువంటి యుద్ధ నౌకలు కానీ లేకపోతే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కానీ ఆర్మీ కానీ అలాగే ఉంటుంది. తిరిగి ఏమైనా ఇరాన్ నుంచి చిన్నగా ఏదైనా ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే తిరిగి అటాక్ చేస్తాం, ఫ్యూచర్లో అది అసలు ఇరాన్ లేకుండా చేస్తామని చెప్పడంతో ఈ 3 ఇష్యూస్తో అసలు సీజ్ ఫైర్ అయిందనుకున్నటువంటి యుద్ధం తిరిగి మళ్ళీ స్టార్ట్ అయ్యే అవకాశాలు అయితే ఈ 3 అంశాలను బట్టి మనకు కనిపిస్తున్నాయి. చూడాలి. ఇప్పటికే ఈ లెబనాన్ పైన అటాక్ కానీ లేకపోతే స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ క్లోజ్ కానీ వీటి వల్ల మళ్ళీ తిరిగి యుద్ధం ఇలాగే కంటిన్యూ అవుతుందా, లేకపోతే మధ్యవర్తిత్వం వహించే దేశాలు ముందుకొచ్చి మళ్ళీ ఈ 2 అంశాలను ఏమైనా క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తుందా? మనమైతే వేచి చూడాలి మమత.